టాలీవుడ్ లో దాదాపుగా 30 ఏళ్ల పాటు టాప్ హీరోగా మెగాస్టార్ స్థానంలో ఉన్న చిరంజీవి అనుకోకుండా రాజకీయాల దారి తొక్కి కాస్త ఇబ్బంది పడినట్లే కనిపించిన మళ్లీ వెంటనే తేరుకుని సినిమా రంగంలోకి దూకేశారు. అయితే ఒక రకంగా చిరు రెండో ఇన్నింగ్ మొదలు పెడుతున్నప్పటికీ ఊపు మాత్రం మంచి భారీగానే ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా యూనిట్ ఈ మధ్యనే యూరప్ లో పాటల చిత్రీకరణ ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఇంకా కొన్ని సీన్స్ మినహాయిస్తే సినిమా దాదాపుగా పూర్తయినట్లే. అయితే అదే క్రమంలో ఈ సినిమా ఆడియో వేడుకపై ఫోకస్ పెట్టారు చిరు అండ్ చెర్రీ. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత చిరు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం, అంతేకాకుండా అన్ని రకాలుగా కలిసి వచ్చేలా వచ్చే నెల 18న ఆడియో వేడుకను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ముంబైకి చెందిన ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇప్పటికే ఈ బాధ్యతలు అప్పగించినట్లు టాక్ కూడా వస్తుంది. ఇదిలా ఉంటే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ ఆడియో వేడుకకు ఎలా అయినా పవన్ ను ముఖ్య అతిథిగా తీసుకురావాలని చిరు అండ్ చెర్రీ భావిస్తున్నారు. అంతేకాదు పవన్ ను తీసుకువచ్చేందుకు మెగా ఫ్యామిలీలో చాలా మంది ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు అతిథిగా చిరంజీవి వచ్చిన విషయాన్ని గుర్తుకు చేస్తూ అదే పద్ధతిలో పవన్ ను కూడా ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ కు రావడం కనీస బాధ్యత అని మెగా కుటుంబ సభ్యులు పవన్ కు సన్నిహితంగా చెబుతున్నప్పటికీ అది కాస్త పవన్ కు ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్ ఉంది. మరి ఈ నిర్ణయాన్ని పవన్ ఓకే చేస్తాడో లేక తిరస్కరిస్తాడో చూడాలి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.